హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 15. ఈరోజు స్టోరీలో వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరుగుతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డైలీ ఫాలో అయ్యే వరకు మాత్రమే ఈరోజు ట్విస్ట్ ఏంటనేది తెలుస్తుంది. స్టోరీలోకి వెళ్ళిపోదాం. తనకు నిశ్చితార్థ విషయం చెప్పకుండా తప్పు చేశామా? ఒకవేళ చెప్పిన తర్వాత అతనితో నిశ్చితార్థం వద్దు అని వెళ్ళిపోతుందా? ఒకవేళ అలా జరిగింది అంటే అందరి ముందు పరువు పోతుంది. అసలు ఇప్పటికే నీ మనవడికి ఇంకా పెళ్లి చేయట్లేదు అని ఎంతోమంది గుసగుసలాడుతూ ఉన్నారు. ఈ ఊరిలో ప్రజలందరికీ నిశ్చితార్థం అని చెప్పేశాను. ఈ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో ఏంటో. ఒకవేళ ఏమైనా చేసిందంటే పరువు పోతుంది అనుకుంటూ ఆ రోజు రాత్రి మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది అనసూయమ్మ. ఇక్కడ సురేష్ పరిస్థితి కూడా అదే. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టట్లేదు. అమ్మాయి ఎవరో తెలిస్తే క్లారిటీ అయినా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అమ్మాయి ఎవరో కూడా చెప్పట్లేదు. తను ఎవరో తెలీదు. ముక్కు మొహం చూడలేదు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎలా ఉండాలి? ఈ పెళ్లికి ఒప్పుకొని తప్పు చేశానా అని అనుకుంటాడు సురేష్. ఎంతో ముద్దుగా పెంచిన మా నానమ్మ ప్రాణం ఈ పెళ్లితో ముడిపడి ఉంది. నేను పెళ్లి చేసుకోలేదు అంటే మళ్ళీ ఆవిడకి ఏమైనా జరిగింది అంటే దానికి కారణం నేనే అని జీవితాంతం బాధపడవలసి వస్తుంది. అలా జరగకూడదు అంటే ఈ పెళ్లి తప్పకుండా చేసుకోవాలి. నేను ఇష్టపడిన అమ్మాయిని మనసులో నుంచి తీసేయాలా లేక ఉంచాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు వచ్చే అమ్మాయితో జీవితాంతం కలిసి ఉండాలి అంటే కష్టమే. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత తను చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో. ఏం చెయ్యాలో దేవుడా అనుకుంటూ ఆలోచిస్తూ నిద్రపోయాడు సురేష్. శశి మాత్రం ఆ ఎక్స్ట్రా గాడికి కాబోయే భార్య కంటే నేనే చాలా అందంగా కనిపించాలి. అందరూ నన్నే కూడా ఎంతో అందంగా ఉంది అని అనుకోవాలి. ఆ అమ్మాయిని చూడండి ఎంత అందంగా ఉందో. సురేష్ భార్య కన్నా ఈ అమ్మాయి అందంగా ఉంది అని ఒకరైనా మాట్లాడితే చాలు నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఆ ఎక్స్ట్రా బాధపడడం మాత్రమే నేను చూడాలి అని అనుకుంటుంది శశి. ఇప్పుడు పడుకుంటే రేపు మార్నింగ్ ఫ్రెష్గా కనిపిస్తాను. అందులోనూ ఈ ఫేస్ క్రీమ్ అప్లై చేశాను కాబట్టి ఫేస్ చాలా బ్రైట్నెస్గా కూడా కనిపిస్తుంది అనుకుంటూ సంతోషంగా నిద్రపోతుంది శశి. ఆ ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోయింది ఎవరైనా ఉంటే అది శశి మాత్రమే. అలా సమయం మన కోసం ఆగదు కదా. తెల్లవారిపోతుంది. ఇంట్లో నిశ్చితార్థ వేడుకలు మొదలవుతాయి. దగ్గర బంధువులు మొత్తం వచ్చేశారు. అలా సాయంత్రం కావస్తుంది. ఊరిలో జనాలు కూడా రావడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఉన్నది 500 గడపలు. ఆ గడపలు మొత్తానికి పెద్ద సురేష్ కాబట్టి అందులోని 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకోబోతున్నాడు. మామూలుగా అయితే పల్లెటూరులో 25 ఏళ్లకే, మహా అయితే 28 ఏళ్లకే పెళ్లి చేసేస్తారు. మన వాడికి మాత్రం 30 దాటినాయి కాబట్టి అందరూ రెడీ అయిపోతారు. ఇంటి దగ్గర నిశ్చితార్థం, దానికి కావలసిన డెకరేషన్స్ అన్నీ చేయిస్తుంది. ఇక మండపానికి కూడా అందరికీ భోజనాల ఏర్పాట్లు అంతా ఇంత కాదు. ఒక పెళ్లి జరుగుతుందా అన్నట్లు హడావడి చేస్తుంది అనసూయమ్మ. సూర్య, సురేష్ని రెడీ చేయి, నీకు ఈరోజు నిశ్చితార్థం. నాకు తెలుసు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో. పద, ఊరి జనం అంతా వచ్చేశారు. నీ మొహంలో నవ్వు లేదు అని అనుకుంటే అందరూ గుసగుసలాడడం మొదలు పెడుతూ ఉంటారు. అందులో మనది పల్లెటూరు. మన వాళ్ళ గురించి నీకు అంతా తెలిసిందే కదా. ఇంత చిన్న విషయాన్ని కూడా ఇంత పెద్దది చేసి మాట్లాడతారు కాబట్టి కాసేపు నవ్వుతూ కనిపించరా బాబు అని అంటాడు సూర్య. ఏంటో నా జీవితం, ఎవరి కోసం బ్రతుకుతున్నానో కూడా అర్థం కావటం లేదు అనుకుంటూ ఉండగా అబ్బాయిని తీసుకురండి అని పంతులు గారు పిలుపు వినిపిస్తుంది. అలా అమ్మ నాన్నలతో కలిసి వచ్చి కూర్చుంటాడు సురేష్ బాబు. అమ్మాయి వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటే తాంబూలాలు మార్చుకోవచ్చు అని అంటాడు పంతులు గారు. తన కళ్ళు మాత్రం అసలు పెళ్లి కూతురు ఎవరు ఎవరు అని అమ్మాయిని ఎప్పుడొస్తుంది ఇంకా ఇక్కడ లేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు సురేష్. అందంగా ముస్తాబయ్యి అప్సరస్లా రెడీ అయ్యి అమ్మ నాన్నతో పాటు వస్తుంది శశి. తను కూడా పెళ్లి కూతురు గురించి వెతుకుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మని అడుగుతుంది. మమ్మీ, పంతులు గారు చెప్తున్నారు కదా అమ్మాయి ఎక్కడా? ఇంతవరకు చూపించలేదు, దాచిపెడుతూ వస్తున్నారు. ఇప్పటికైనా అక్కడికి వెళ్ళి కూర్చుంటుందా లేదా అని నవ్వుతూ వాళ్ళ అమ్మని అడుగుతుంది శశి. ఆవిడికి మాత్రం లోపల టెన్షన్ మొదలయ్యింది. రాధా భర్త రాధాకృష్ణ వైపు చూస్తుంది. ఆయనకు కూడా భయంగానే ఉంది. ఇప్పుడు తను వద్దు అనుకుంటే అందరి ముందు పరువు పోతుంది అని. శశి వాళ్ళమ్మ తనతో పాటు ఇలా రాని చెయ్యి పట్టుకుని ఆ మండపం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. సురేష్ ఎదురుగా శశిని కూర్చోబెడతారు. తన పక్కన రాధాకృష్ణ కూర్చుంటారు. అసలు శశికి ఏమీ అర్థం కాదు. సురేష్ కూడా తన వైపు చూస్తూ ఉంటాడు. ఈ తింకరతో వచ్చి కూర్చుంది, అమ్మాయిని కూర్చోబెట్టకుండా ఈ అమ్మాయి ఇక్కడ కూర్చోబెట్టారు ఏంటి అంటూ వాళ్ళ నాన్న వైపు చూస్తాడు సురేష్. కళ్ళతో సైగ చేస్తాడు ఏం మాట్లాడకుండా చంద్రం. అమ్మా, అమ్మాయి కూడా వచ్చేసింది కదా. మీరిద్దరూ తాంబూలాలు మార్చుకుంటే అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకుంటారు.
ఉంగరాలు మార్చుకున్న తర్వాత పెళ్లి పత్రిక చదువుతాను అంటాడు పంతులు గారు. అంతే ఇద్దరు గుండెలు ఒకసారి ఆగిపోతాయి. అసలేం మాట్లాడుతున్నారు పండిట్జీ అని అడుగుతుంది శశి. ఏంటి తల్లి అలా మాట్లాడుతున్నావు? ఉన్నది చెప్తున్నా అని అంటాడు పంతులు. ఏంటి మమ్మీ తను చెప్పేది అని అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు శశి చెవిలో చెప్తారు. నీకు సురేష్కు నిశ్చితార్థం జరగబోతుంది. నువ్వు సురేష్ని పెళ్లి చేసుకోవాలి. కాదు అంటే అందరి ముందు నా పరువు పోతుంది. ఇలా నా పరువు తీయడం నీకు ఇష్టమైతే చెప్పు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటాడు రాధాకృష్ణ. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు నా మాట వినలేదు అంటే ఈ తండ్రి ప్రాణం ఇక్కడే పోతుంది. నువ్వు అన్నిటికీ సిద్ధం అనుకుంటే వెళ్ళిపోదాము అని అంటాడు రాధాకృష్ణ. శశికి ఏం అర్థం కాక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. తన కళ్ళ వెంట కన్నీరు తనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. ఎప్పుడూ తను ఏడ్చింది లేదు. ఇదే మొదటిసారి ఏడుస్తుంది. వాళ్ళ అక్కని చూసి ఏమనలేక మౌనంగా ఉండిపోతుంది శ్రీజ కూడా. తాంబూలాలు తీసుకోమంటావా అని అడుగుతాడు వాళ్ళ నాన్న. మాట్లాడకుండా తల ఊపుతుంది శశి. అలా వాళ్ళు నిశ్చయ తాంబూలాలు మార్చుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయి అక్కడ కూర్చోండమ్మా, ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి అని చెప్తాడు పంతులు. పంతులు గారు చెప్పినట్టే చెయ్యాలి అనిపిస్తుంది. కానీ సురేష్కి ఆ అమ్మాయి మీద బ్యాడ్ ఇంప్రెషన్ మొదలయ్యింది. అహంకారి, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం మా ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. మా ముసలిది ఇలా చేస్తుందని అనుకోలేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఉంగరాలు చేతిలో పట్టుకుని సురేష్ వైపు చూస్తూ ఉంటుంది అనసూయమ్మ. వీడేంటి ఇంతలా ఆలోచిస్తున్నాడు, నాకు కొంప ముంచేలా ఉన్నాడు అనుకుని సురేష్ దగ్గరికి చేరుతుంది అనసూయమ్మ. కానీ మనోడా చూడు, ఊర్లో జనం మొత్తం ఇద్దరిని చూస్తున్నారు అంటూ తన చెవి దగ్గర చెబుతుంది. ఇక చేసేదేమీ లేక తన చేతికి ఉంగరం తొడుగుతాడు సురేష్. శశి పరిస్థితి కూడా అంతే. ఈ ఎక్స్ట్రాకి నాతో పెళ్ళేంటి అనుకుని ఆలోచిస్తూ ఉండగా తండ్రి మాటలు బాగా గుర్తుకు వస్తాయి శశికి. ఇక ఆ మాటకి కట్టుబడి సురేష్ చేతికి ఉంగరం తొడుగుతుంది. ఇక ఇద్దరు దండలు మార్చుకుంటారు. ఇక పంతులు గారు కూడా పెళ్లి పత్రిక చదువుతారు. ఇక వచ్చిన అతిథులు ఇద్దరిని దీవించి వెళ్ళిపోతూ ఉంటారు. ఇష్టం లేకపోయినా వచ్చిన వాళ్ళకి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటారు. కానీ ఒకరంటే ఒకరికి కోపం, ద్వేషం. అలాంటిది ఈ ఇరువురు జంట పెళ్లి వరకు ఇలాగే కొట్టుకుంటూ ఉంటారా, లేక ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారా తెలుసుకోవాలంటే మన స్టోరీస్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఇంకా మంచి మంచి స్టోరీస్ తీయడానికి మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ నేను ఏ స్టోరీ పెట్టినా నోటిఫికేషన్ మీకే వస్తుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చే పార్ట్లో వాళ్ళిద్దరికీ పెళ్ళి జరుగుతుందా లేదా ఏంటి అనేది తర్వాత పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.